ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। तस्यास्तिक्तैर्वनगजमदैर्वासितं वान्तवृष्टिः जम्बूकुञ्जप्रतिहतरयं तोयमादाय गच्छेः अन्तःसारं घनतुलयितुं नानिलशक्ष्यति त्वां रिक्तः सर्वो भवति हि लघुः पूर्णता गौरवाय तस्यास्तिक्तैर्वनगजमदैर्वासितं वान्तवृष्टिः तस्यास्तिक्तैर्वनगजमदैर्वासितं वान्तवृष्टिः तस्यास्तिक्तैर्वनगजमदैर्वासितं वान्तवृष्टिः जम्बूकुञ्जप्रतिहतरयं तोयमादाय गच्छेः जम्बूकुञ्जप्रतिहतरयं तोयमादाय गच्छेः जम्बूकुञ्जप्रतिहतरयं तोयमादाय गच्छेः अन्तःसारं घनतुलयितुं नानिलशक्ष्यति त्वाम् अन्तःसारं घनतुलयितुं नानिलशक्ष्यति त्वाम् अन्तःसारं घनतुलयितुं नानिलशक्ष्यति शक्ष्यति त्वाम् रिक्तः सर्वो भवति हि लघुः पूर्णता गौरवाय रिक्तः सर्वो भवति हि लघुः पूर्णता गौरवाय रिक्तः सर्वो भवति हि लघुः पूर्णता गौरवाय तस्याः तिक्तैः वनगजमदैः वासितं वान्तवृष्टिः जम्बूकुञ्जप्रतिहतरयं जम्बूकुञ्जप्रतिहतरयं तोयम् आदाय गच्छेः अन्तःसारं तुलयितुं न अनिलः शक्ष्यति त्वां रिक्तः सर्वः भवति हि लघुः पूर्णता गौरवाय ఇక్కడ शक्ष्यति क्रिया भवति शक्ष्यति ఇంకొకటి కూడా ఉంది घन आदाय गच्छेः गच्छेः అంటే ఎలా ఉంది అంటే త్వం గచ్చేహే వస్తుంది కదా ఇది లోట ఇది లింగ్ गच्छेत् गच्छेतां गच्छेयुः गच्छेत् गच्छेतां गच्छेयुः गच्छेः सो गच्छेः किं कृत्वा गच्छेः तोयमादाय आदाय तोयमादाय कथं भूतं तोयम्
జంబూకుంజ ప్రతిహతరయం వాసితం వాసితం కైః వాసితం వనగజమదైః తిక్తైః వనగజమదైః వాసితం జంబూకుంజ ప్రతిహతరయం తోయం ఆదాయ గచ్ఛేః. కస్యాస్తోయం తస్యాస్తోయం. కః కథం భూతః సన్ వాంతవృష్టిः సన్. ఓకే, तर्हि वान्तवृष्टिः हे मेघ वान्तवृष्टिः सन् तस्याः वनगजमदैः तिक्तं वनगदमजैर्वासितं तिक्तैः वनगदमजैः मदैः वासितं जम्बूकुञ्जप्रतिहतः प्रतिहतरयं तोयम् आदाय गच्छेः. తర్వాత శక్ష్యతి న శక్ష్యతి. అనిలః త్వాం న శక్ష్యతి. కిం కర్తుం న శక్ష్యతి? త్వాం తులయితుం న శక్ష్యతి. తులయితుం న శక్ష్యతి. కః ఘన హే ఘన. కః కః త్వాం తులయితుం న శక్ష్యతి? ఓ అనిలః. అనిలః త్వాం తులయితుం న శక్ష్యతి హే ఘన. కథం భూతం త్వాం అంతఃసారం త్వాం. అంతఃసారం త్వాం. హే ఘన అనిలః అంతఃసారం త్వాం తులయితుం న శక్ష్యతి. హి భవతి. किं भवति? का भवति? का कस्मै भवति? रिक्तः गौरवाय भवति. पूर्णता गौरवाय भवति అనేది ఒకటి. పూర్ణత గౌరవాయ భవతి. అలాగే మళ్ళీ ఇంకోసారి భవతి. రిక్తః సర్వః లఘుర్భవతి. తర్హి మొత్తం అన్వయం ఎలా ఉంటుంది? హే మేఘ వాంతవృష్టి సన్ తిక్తైః వనగజమదైః వాసితం జంబూకుంజ ప్రతిహతరయం తోయం ఆదాయ గచ్ఛేః. తస్యాః తిక్తైః న కుతే తస్యాః తోయం. తస్యాః తోయం ఆదాయ గచ్ఛేః. హే ఘన అనిలః అంతఃసారం త్వాం తులయితుం న శక్ష్యతి. హి సర్వః రిక్తః లఘుః భవతి. గౌరవాయ పూర్ణత భవతి. పూర్ణత గౌరవాయ భవతి. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తస్యాహ హే ఘన అంటే ఓ మేఘమా వాంతవృష్టి సన్. వాంతవృష్టి అంటే వాంత అంటే మనం అంటే వదలబడినటువంటి అని అర్థం వస్తుంది. వాంతవృష్టి అంటే వదిలినటువంటి వృష్టి కలిగిన వాడవు. అంటే ఇంకొక అర్థం చెప్పాలంటే వాంతము అంటే మనం
వాంతి చేసుకోవటం అంటాం కదా, ఆ, వామిట్ వామిట్, అవును. అది కూడా వస్తుంది ఇక్కడ. అంటే అది కూడా వదలబడినటువంటి అనే అర్థం వస్తుంది అనమాట. అంటే ఏంటి, నీళ్ళన్నీ కూడా వృష్టి రూపంలో వదిలివేయబడినటువంటి వృష్టి కలిగినటువంటి వాడవై నువ్వు తస్యాహ అంటే వెనకాల రేవా అంటే రేవా నది గురించి చెప్పారు. ఆ రేవా నది యొక్క తోయం ఆదాయ గచ్చేహే అంటే తోయం అంటే నీటిని తీసుకొని వెళ్ళు అని. ఆ నీరు ఎట్లా ఉందిట, వనగజమదై తిక్తై వాసితం. వనగజములు అంటే ఆ వింధ్య పర్వత ప్రాంతములో అంతా గజములు ఉంటాయి. ఆ గజముల యొక్క మదము చేత అది వాసితం. అంటే ఏంటి, ఇప్పుడు ఏనుగులు నదిలో స్నానం చేస్తాయి కదా, సో వాటి మదం ఏదైతే ఉన్నదో అది దానిలో కలుస్తుంది. వాసితం అంటే దాని చేత సురభితం అంటే ఆ వాసన కలిగినటువంటిదై. అవి ఎట్లా ఉన్నాయంటే తిక్తై, తిక్తము అంటే ఏంటి, మామూలుగా అంటే కొంత పులుపు లాంటిది, పులుపుగా దాని టేస్ట్ ఉంటుందట. అలాగే తిక్తము అనే శబ్దానికి సుగంధము అని కూడా అర్థం. అంటే సుగంధము కలిగినటువంటిది. అలాగే తిక్తము అని అంటే పులుపు తనము కలిగినటువంటి వనగజ మదముల చేత సురభితం అంటే ఏంటి, మంచి వాసన కలిగినటువంటి తోయం అంటే నీటిని. అలాగే ఇంకోటి ఏం చెప్పారు, జంబూ కుంజ ప్రతిహత రయం. జంబూ ఫలం అంటే నేరేడు పళ్ళు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు, జాక్ ఫ్రూట్, బ్లాక్ జాక్ ఫ్రూట్ అనుకుంటా. ఏంటది, అంతే అనుకుంటా, జాక్ ఫ్రూట్ అనే అంటారు అనుకుంటా. ఆ జాక్ ఫ్రూట్ అంటే జంబూ ఫలం అంటే ఆ నేరేడు పళ్ళ యొక్క కుంజము అంటే గుచ్చములు అంటే వాటి గుత్తిగా వస్తాయి. కుంజములు గుచ్చముల చేత ప్రతిహత రయం. ప్రతిహతము అంటే కొట్టబడినటువంటి రయము. రయ శబ్దానికి వేగము అని అర్థం. ఇప్పుడు కొట్టబడినటువంటి వేగం అంటే వాటికి అడ్డు వచ్చాయి అంటే ఆ నది ప్రవహిస్తోంది, ఆ నదిలో నేరేడు పళ్ళ గుత్తులు పడ్డాయి, దాని స్పీడ్ కొంచెం తగ్గింది. నేరేడు పళ్ళు ఎలా ఉంటాయి, నేరేడు పళ్ళు వగరుగా ఉంటాయి, అవును కదా, అది నోట్లో పెట్టుకోగానే ఒక రకమైనటువంటి వగరుతనం వస్తుంది అనమాట. సో వెనకాలేమో పులుపు, ఇక్కడేమో వగరు. మదగజముల యొక్క అంటే వనగజముల యొక్క మదమేమో పులుపుగా ఉంది, జంబూ కుంజములేమో వగరుగా ఉన్నాయి. అంటే చివరికి వగరు పులుపు కలిపితే అది కషాయము అనే ఒక మిక్స్డ్ టేస్ట్ అనమాట. అది అటువంటి కషాయ రసము కలిగినటువంటి తోయం అంటే నీటిని ఆదాయ తీసుకొని వెళ్ళు. ఓకే, నిన్ను అనిలహ త్వాం అనిలహ న తులయితుం శక్ష్యతి. హే ఘన, ఓ మేఘమా, నిన్ను అనిలహ అంటే ఎవరు, వాయువు నిన్ను తులయితుం అంటే నిన్ను జరపలేడు, అంటే నిన్ను కదిలించలేడు. ఎందుకు, నువ్వు అంతఃసారము అంటే బలము, అంతఃసారం అంటే లోపల బలము కలిగినటువంటి వాడవు నువ్వు. అందుకని నువ్వు యద్యపి నీటిని వదిలేసిన వాంతవృష్టి అయినప్పటికీ కొంత నీరు నువ్వు తీసుకొని ఉన్నావు కదా వెనకాల. మళ్ళీ ఏది, ఈ తిక్తము అలాగే కషాయ రసము కలిగినటువంటి నీళ్ళని తీసుకొని ఉన్నావు. నీకు లోపల మంచి బలం ఉంది కాబట్టి నిన్ను వాయువు కూడా నిన్ను కదిలింపలేడు. ఎవరిని ఎందుకు అని అంటే ఎందుకంటే సర్వోపి రిక్త లఘుర్భవతి. రిక్త అంటే మామూలుగా ఎవరిని వాయువు కదపగలదుట అని అంటే రిక్త అంటే లోపల బలము లేనటువంటి, రిక్తము అంటే ఖాళీగా ఉండటం, లోపల బలము లేనటువంటి వాడిని ఎవరినైనా సరే లఘుర్భవతి, వాడు లఘు అంటే ఏంటి, వాడికి తేలికగా ఉంటాడు, వాడిని వాయువు
జరపగలదేమో, నిన్ను జరపలేదు అని అంటే ఏంటి? పూర్ణత, నీకు లోపల బలమున్నది, దీనివల్ల నేను కదల్పలేకపోవటం అనే దానివల్ల గౌరవాయ భవతి, నీకు ఒకానొక మర్యాదని తెలియజేస్తోంది అని చెప్తున్నారు. అంటే దీనిలో యాక్చువల్లీ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో బయటికి చెప్తోంది ఏంటి అని అంటే, నువ్వు వర్షంతో నీళ్ళని వదిలేశావు, అలాగే అక్కడ ఉన్నటువంటి వేరే కషాయ రసం కలిగినటువంటి నీటిని తీసుకొని వెళ్ళు, నువ్వు అనుకున్నప్పుడే నువ్వు వెళ్ళగలవు, కానీ వాయువు ఎక్కడికి తోస్తే అక్కడికి నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే నీకు లోపల బలం ఉన్నది. ఎవరినైతే బలం లేదో వాటిని మాత్రమే వాయువు తన ఇష్టానుసారము తిప్పగలదు, నిన్ను తిప్పలేదు, కాబట్టి నీకు పూర్ణత్వం ఉంది. అది పూర్ణత్వం అనేది గౌరవం కోసమే, అంటే గౌరవాన్ని తెలుపుతున్నది అని చెప్పి ఒక అర్థం. ఇక్కడ ఇంకో అర్థం ఏంటి అని అంటే, మామూలుగా ఆయుర్వేదంలో వమన క్రియలు అని ఉంటాయి, మన యోగంలో కూడా వస్తాయి. వమన ధౌతి అని చెప్తుంటారు. అంటే ఏంటంటే ఒక గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని బాగా నీళ్లు తాగేసి వామిట్ చేస్తారు. సో అది ఒక రకమైనటువంటి ధౌతి అని అంటే శుద్ధి క్రియ, అంటే క్లెన్జింగ్ మెథడ్. ఈ ఇంటెస్టైన్స్, స్టమక్ ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి. స్టమక్ తర్వాత ఈ ఫుడ్ పైపు ఇవన్నీ కూడా క్లీన్ అవ్వడానికి అదొక ఇదన్నమాట. అలాగే కాకుండా అలా చేసిన, అంటే వమన ప్రక్రియలు చేసిన, లేకపోతే ఎక్కువ వాంతులు అవుతున్నా, ఆ వాంతి అయిపోయిన తర్వాత కషాయం ఒకటి ఇస్తారు, ఏదైతే పులుపుగాను వగరుగాను ఉంటుందో ఆ కషాయం ఏం చేస్తుంది అంటే లోపల బలాన్ని ఇస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఏంటది వేరే కొన్ని ఇవి ఉన్నాయి, దాని పేరేంటి, ఏ ఏ శుద్ధి క్రియలు చేసినా, అంటే ఇప్పుడు మనకి నౌళి క్రియ అని ఉంటుంది, అలాగే వస్త్ర నౌళి అని ఇట్లాంటివి ఉంటాయి. అంటే ఏంటి, అప్పర్ రెస్పిరేటరీ, లోయర్ రెస్పిరేటరీ, అలాగే స్టమక్, వీటికన్నిటికీ కూడా శుద్ధి క్రియలు కొన్ని ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత మాదీఫలము అని చెప్పని ఇట్లాంటివి కొన్ని, మాదీఫల రసాయనము అని ఇట్లాంటివి కొన్ని కషాయాలు ఉంటాయి అన్నమాట. ఆ కషాయాలు ఇస్తారనమాట మొత్తం వాంతి అయిపోయిన తర్వాత. సో లోపల నీకది స్టేబుల్ చేస్తుంది, అలాగే బలాన్ని కూడా ఇస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి అలాగే చెప్తున్నాడు, ఏంటి వాంతవృష్టి, నువ్వు మొత్తం వాంతి చేసుకున్న తర్వాత నువ్వు ఆ నీటిని తీసుకో. ఎటువంటి నీటిని? తిక్తము అలాగే వగరుగా ఉన్నటువంటి, పులుపు వగరు అంటే కషాయ రసము కలిగినటువంటి దాన్ని నీటిని నువ్వు తీసుకో. అప్పుడేమవుతుంది? నీకు బలం వస్తుంది. నీకెందుకైతే అప్పుడేమొస్తుంది అంటే, ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వాతము అనే ఒక దోషం, అంటే మామూలుగా వాతము, పిత్తము, కఫము అని చెప్పని 3 దోషాలు చెప్తారు ఆయుర్వేదంలో. సో ఎప్పుడైతే ఈ కషాయం తీసుకుంటారో అప్పుడు వాతము అంటే వాయువు వల్ల వచ్చే దోషాలని వాత దోషాలు అని అంటారు. ఆ దోషం పెరగదుట. కాబట్టి నిన్ను అనిలహ అంటే వాతము, అంటే వాయువు నిన్ను ఏమీ చేయలేడు అని అంటే ఏంటి? వాత దోషములు నీకు రావు. ఎందుకు అంటే నువ్వు అంతఃసారుడవు, నువ్వు లోపల బలం కలిగిన వాడు, ఎందుకు? నువ్వు కషాయం తీసుకున్నావు. సో ఇక్కడ అదే చెప్తాడు కింద, ఇక్కడ ఆదౌ వమనశోధితస్య పుంసః పశ్చాత్ శ్లేష్మ శోషణాయ లఘు తిక్త కషాయ అంబుపానాత్ లబ్ధబలస్య వాత ప్రకంపో న స్యాత్. అంటే వమనశోధితస్య పుంసః, మొదట వమన శోధనం. వమనం అంటే ఏంటి? వామిటింగ్. వమనము చేత శోధింపబడినటువంటి పురుషుడు తరువాత శ్లేష్మ శోషణాయ, వమనం జరిగిపోయిన తర్వాత మామూలుగా శ్లేష్మం అంటే కఫము, అంటే మనకి ఫ్లమ్ ఇదంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని నశింపచేయటానికి లేదా దాన్ని ఎండగొట్టడానికి లఘు తిక్త కషాయ అంబుపానాత్, కొంతగా తిక్త కషాయమును తీసుకోవాలి, నీటిని తీసుకోవడం వల్ల లబ్ధబలస్య పుంసః అంటే బలం పొందినటువంటి వాడికి, పురుషుడికి వాత ప్రకంపోన నస్యాత్ అంటే వాత దోషం వల్ల వచ్చే రోగాలు రావు అని ఆయుర్వేదం చెప్తోంది. సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ శ్లేష ద్వారా ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, ఈ గజమదం అది దీంట్లో కూడా వచ్చినట్టుంది కదా దశకుమార్ చరిత్రలో, అంటే ఆ చెవుల నుంచి ఆ మదం వల్ల ఉంటుంది.
ఉమ్. వనగజమదైః ఉమ్. వనస్య గజః లేకపోతే వనే గజాః ఉమ్. వనే గజాః వనగజాః ఉమ్. తేషాం మదః వనగజమదః ఉమ్. తైః వనగజమదైః ఉమ్. వాంతః వృష్టిః వాంతా వృష్టిః ఏన వాంతా వృష్టిః యస్మాత్ ఏన येन ఏన సహ వాంతవృష్టిః येन सह वान्तवृष्टिः జంబూకుంజ ప్రతిహత రయం ఇది జంబూనాం కుంజాని జంబూకుంజాని జంబూనాం కుంజాని జంబూకుంజాని జంబూకుంజైః ప్రతిహతః రయః జంబూకుంజైః ప్రతిహతః రయః రయః యస్య తత్ యస్య తత్ ఓకే రయః అంటే అది వేగం పెరగడం వేగము ప్రతిహతము అంటే తగ్గబడినటువంటి కొట్టబడినటువంటి వేగం అంటే తగ్గినటువంటి వేగం కలిగినది అని అర్థం సో జంబూకుంజైః ప్రతిహత రయః తోయం ఆదాయ గచ్చేః అంతఃసారః అని వస్తుంది కదా అంతఃసారం త్వాం అని అన్నారు కదా కాబట్టి అంతః సారః అంతః సారః యస్య సహ లేకపోతే యస్మిన్ యస్య సహ అని కూడా చెప్పుకోవచ్చు యస్మిన్ సహ యస్య సహ రెండు పనిచేస్తాయి కదా అంతః సారః యస్య సహ నోచేత్ యస్మిన్ సహ తం అంతఃసారం ఒకసారి శ్లోకం తస్యాస్తిక్తైర్వనగజమదైర్వాసితం వాంతవృష్టిః జంబూకుంజ ప్రతిహతరయం తోయమాదాయ గచ్చేః అంతఃసారం ఘనతులయితుం నానిలః శక్ష్యతి త్వాం రిక్తః సర్వో భవతి హి లఘుః పూర్ణతా గౌరవాయ ఇక్కడ